1 year బిఫోరే. ఆపలేదా రాజశేఖర రెడ్డి గారు? ఎవరు ఆప్ చేయలేదు నన్ను ఎప్పుడూ ఎవరో ఒకరు ఆప్ చేయడం ప్రశ్న లేదు. నేను ఎవరి మాట వినేవాడిని కాదు. నాకు ఎంతో దోస్తే అంతే నా రాజకీయాల్లో. ఆ రంగానే నచ్చింది నా పాలిటిక్స్ అన్నీ కూడా. 1 year బిఫోర్ రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరా. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి ఆ పార్టీలో చేరిన వ్యక్తి నేనే. రాజీనామా చేసి ఒక ఎంపీ చేసి ఫస్ట్ పర్సన్ ప్రజారాజ్యం పార్టీలోకి కొత్తగా చేరినటువంటి మనిషి నేను. నేను చేరిన తర్వాతే మిగతా వాళ్ళంతా చేరారు. చాలా మంది ఎమ్మెల్యేలు శ్రీరామచంద్ర లాంటి రాజ్యసభ సభ్యులు శ్రీరామచంద్ర నేనే చేర్పించా. అవునా? తర్వాత ఏమన్నా అన్నాడా? పార్టీలో తీసుకెళ్ళాను. చిరంజీవికి ఇంట్రడ్యూస్ చేసి అతను చేర్పించింది నేనే. పాలకుల్లో చిరంజీవి గారు ఓడిపోవడానికి మీరేనంట కదా సార్ కారణం? నేను కారణం ఏంటంటే ఆయన ఓడిపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన 2 నియోజకవర్గాల్లో పోటీ పెట్టడం తప్పు చేశాడు. మీరు చెప్పలేదా? చేశాడు. తిరుపతిలో చేశాడు, పాలకులు. మీరు అట్లా వద్దని చెప్పలేదా? నేను ఆ రోజుల్లో ఆలోచించా 2 నియోజకవర్గాల్లో చేయకూడదని ఆలోచించా. అప్పుడు ఎన్టీ రామారావు గారు 4 చేశారు కదా, 2 చేస్తే ఏముందని అనుకున్నారు. చేస్తే ఏమైందంటే ఈయన ఇక్కడ నెగ్గితే రాజీనామా చేస్తాడు, అనవసరం ఈయన ఓటేటువంటి ఇక్కడ ప్రచారం చేశారు. అబ్బా దెబ్బ పడింది అక్కడ, బాగా దెబ్బపడింది. అదో కారణం, ముఖ్యమైన కారణం. రెండోది ఏంటంటే ఫైనాన్షియల్గా ఓటర్స్కి డబ్బులు ఇవ్వలేకపోవడం. మిగతా వాళ్ళు ఇచ్చారా? మిగతా వాళ్ళు ఇచ్చారు. ఎంత ఇచ్చింటారు సార్ ఓటుకి? ఇచ్చారు. అప్పుడు 300 రూపాయలు అంత ఇచ్చారు ఓటుకి. అప్పుడు మీ ప్రభావం బాగా ఉంది. అప్పటికి మీరు లైన్లో ఎట్లా ఉన్నారు. మరి మీరు ఎందుకు అవి కట్టడి చేయలేకపోయారు? చిరంజీవి గారిని ఎందుకు గెలిపించలేకపోయారు? డబ్బులు లేవు. జనాల మైండ్ సెట్ మారింది. ఇంకా అప్పటికే మార్పు వచ్చింది. అవసరం ఇచ్చినప్పుడు మనం కూడా ఇవ్వాలి కదా. మనం ఇవ్వలేకపోయాం. అదొకటి. నేను చెప్పాను కదా 2 నియోజకవర్గాల్లో పోటీ పెట్టడం ఒకటి. అది కూడా కాదు. ఇంకొకటి కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే కులముద్ర పడింది. కాపు ముద్ర ఒకటి బాగా పడింది ఆ పొలిటికల్ పార్టీ మీద, చిరంజీవి గారి మీద. కులముద్ర పట్టడం ఒకటి చాలా నష్టం కలిగింది. మిగతా కులాలే 2% కూడా బీసీలు, ఎస్సీలు లేదా వేశారంటే కాపులు కూడా 70% వేయరా. సరే ఇది అన్యాయం కదా. మీరు ఎట్లా అంటాం? కాపులు 70% వేయకుండానే ప్రజారాజ్యానికి 70 లక్షల ఓట్లు వచ్చినాయా? ఎవరేశారు మరి? చిరంజీవి కాన్స్టిట్యూన్సీలో 70% కూడా, ఇంకో 5% బట్టి నెగ్గున. పాలకొల వరకు మీరు చెప్పేది? పాలకొల వరకు. నేను రాష్ట్రం మొత్తం మాట్లాడుతున్నా. రాష్ట్రం మొత్తంగా కూడా కాపుల్లో 50% దాటేలా. ఎందుకంటే ఆ రోజుల్లో నేను వెస్ట్ గోదావరిలో 15 నియోజకవర్గాలు కూడా సర్వే చేయించా. ఎలక్షన్లో 3-4 months బిఫోర్ సర్వే చేయించా. ఆ సర్వేలో తెలియదు, ఒక్క తాడేపల్లిగూడెం తప్పితే మిగతా అన్ని నియోజకవర్గాల్లో బిలో 50% కాపుల్లో తెలుగు సపోర్ట్ చేసే ఓటర్స్. అదే ఉన్న పరిస్థితి. కాపులు పూర్తిగా లేదా. కాపు ముద్ర పడి బీసీలు, ఎస్సీలు లేదా. ఆ రకంగా నష్టపోయింది ప్రజారాజ్యం పార్టీ. దానికి ముఖ్య కారణం చెప్పారు కదా, కులముద్ర పట్టడం కూడా ఒక ముఖ్యమైన కారణం. పార్టీ విలీనం చేసి మీకు చెప్పారా చిరంజీవి గారు? పార్టీ విలీనం చేద్దాం అనుకున్నప్పుడు అది తెలిసి నేను రాజీనామా చేసి బయటకు వచ్చా. ఓకే. మీకు ఆయన ఏం చెప్పలా? చెప్పారు. మీటింగ్లో డెసిషన్ అయింది. ఓకే. అక్కడ చిరంజీవి గారి ఇంట్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో పెద్దవాళ్ళలో కూర్చున్నాం. ఆ సందర్భంలో కొంతమంది కాంగ్రెస్ లో చేరాలని ప్రతిపాదించారు. దానికి ఆయన కొంచెం సుముఖంగా వ్యక్తపరిచాడు. దాంతో నేను డిఫర్ అయ్యి బయటకు వచ్చా. ఆయన వేరే